ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మరి ప్రతి ఉదయము మరి దేవుడు మీకు అందిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. నూతన ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి స్వభావము, నూతనమైన హృదయముతోటి దైవ సన్నిధిలో మనమందరము స్థిరముగా సాగిపోయే కొంది అన్ని విషయాల్లో మనము ఆల్రెడీ దీవించబడ్డామండి. 2025 అనేది బ్లెస్డ్ ఇయర్. ఈ ఆధ్యాత్మిక యాత్రలో నువ్వు ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటావో, స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతాం. కనుక ఈ ఇయర్ బ్లెస్డ్ ఇయర్. మీరెవ్వరు కూడా నిరాశపడద్దు. రోజులు, దినములు, సంవత్సరములు గడిచిపోతున్నాయి, నా బ్రతుకుల్లో మార్పు లేదు అని అనుకోవద్దు. దేవుని మీద స్థిరంగా నిలబడిన నీ జీవితంలో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతావు. మన ఫోకస్ అంతా కూడా ఆధ్యాత్మిక జీవితం మీద మనము ఫోకస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఎందుకంటే ఈ 2025 అనేది బ్లెస్డ్ ఇయర్. మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడ్డాం. మీరు దిగులు చెందవద్దు. ఒకవేళ ఈ రోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసయ్య అంటే తెలియదా? అయితే దేవుడే మరి యేసయ్య లోకరక్షకుడు ఈ భూమి మీదకి మానవావతారిగా వచ్చి ప్రపంచ మానవాళి కోసము ఆయన పాప పరిహారార్థంగా బలియాగంగా ఆ శిలువలో మరణించి 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఆయనే నిజ దేవుడు. నీవు తెలుసుకొని దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నీవు కూడా ఆశీర్వదింపబడతావు. కనుక ఈ రోజు మీ అందరికీ ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. చూడండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం అండి. మరి ఈ రోజు మనకి ఇస్తూ ఉన్నాడు. అదే ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చూద్దాం. చూడండి. ద ఐస్ ఆఫ్ ది లార్డ్ సీక్. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. అదే ఇంగ్లీష్ లో కూడా చూసినట్లయితే, ద ఐస్ ఆఫ్ ది లార్డ్ ది గాడ్ ఆర్ ఆల్వేస్ అపాన్ ఇట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటు ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం. కనుక మనము సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మరి నీ మీద ఉంటున్నాయి. మరి నువ్వెందుకు దినములు, క్షణములు, ఆ రోజులు గడిచిపోతున్నాయి, నా జీవితంలో ఏ బ్లెస్సింగ్ లేదని అనుకోవద్దండి. ఆయన ఆల్రెడీ ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. సంవత్సరం స్టార్టింగ్ లో ఉన్నాం, ఎండింగ్ వరకు కూడా ఆయన నీ ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నా దగ్గర లేడేమో, దేవుడు నా శ్రమలో నా మొర ఆలకించట్లేదేమో, నా ప్రార్థనకి ఇంకా జవాబు ఇవ్వట్లేదేమో అని నిరుత్సాహంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే మరి అపవాది స్థానం వాడు తీసుకొని మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటాడు. కనుక నిరాశపడొద్దు. నా దేవుడు చేస్తాడు, నేను పొందుకొని ఉన్నాను, నాకు వచ్చి ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి నమ్ముతావో నీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యం చూస్తావని దేవుడు ఈ రోజు మనందరికి ఇస్తున్నటువంటి ప్రార్థన. మహాదేవ, మహోన్నతుడ, మహిమ కల తండ్రి, నీ పాదములకి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, నీ బిడ్డలకి ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు తండ్రి నీ కనుదృష్టి మా మీద ఉంటుందని నీవు చేసిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ లోకంలో మనుషులైతే మమ్మల్ని అయా ఒక ఆదరణ, మరి ఒక టైం ఉంటుంది, ఇంకొక టైం ఉండకపోవచ్చు తండ్రి. వారి ప్రేమల్లో మార్పు ఉంటుంది, వారి ఆదరణలో మార్పు ఉంటుంది. కానీ నువ్వు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు తండ్రి నీ కనుదృష్టి మా మీద ఉంటుందని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే తండ్రి ఈరోజు నిరుత్సాహంలో నా జీవితము ఇంకా ఇలాగే ఉండిపోతుందా అని అల్లాడుతున్న బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. మూయబడిన గర్భాలను తెరవండి అయ్యా. చీకటి బ్రతుకుల నుంచి విడిపించండి తండ్రి. అపవాది బంధకాల్లో నుంచి విడిపించండి అయ్యా. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు తండ్రి మా కుటుంబాల మీద, సంఘాల మీద, భారతదేశం మీద, మా సమాజం మీద అయ్యా, మాకు ఉన్నటువంటి సమస్తం మీద నీ కనుదృష్టి ఉంచి మీకు మహిమ తెచ్చుకోనమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా నాయన నీ చల్లని రెక్కల మాటున మమ్మల్ని భద్రపరిచి మా మీద దుష్టుని యొక్క, అపవాది యొక్క, దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావాన్ని బంధిస్తూ మనుషుల యొక్క దురాలోచనలు, దుష్టాలోచనలు, వారి నాయన ప్రతి ఆలోచనను చెదరగొడుతూ నీ మహిమార్థమై మమ్మల్ని నింపి వాడుకొని నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో
అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.